కూడా ఇటువంటి దాడులు ఉండవండి. 2 దఫాలు కాపులు సహకారంతో 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 2 సార్లు కూడా కాపుల్ని టార్గెట్ చేసి అవమానం పాలు చేస్తూ ఉన్నారు. అంటే బానిసలుగా బతకాలని వారి అభిప్రాయం అనుకుంటానని. ముందుసారి అయితే రాంబాబు గారి లాగా నన్ను, నా భార్యని, నా కోడల్ని, కొడుకుని కూడా నీచాతి నీచంగా కొట్టించడం, తిట్టించడం, లంజా రావే జుట్టు మెలితిప్పి ఖండించడం పోలీసుల చేత చేయించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారండి. ఈరోజు ఇదే పరిస్థితి రాంబాబు గారు జరిగింది. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటి కోరుకుంటున్నాను, అయ్యా ఈరోజు కాకపోతే రేపైనా మాకు జరిగిన అవమానం లాంటిది మీ మేడం గారికి, మీకు, మీ కోళ్ళ గారికి, మీ అబ్బాయి గారికి జరిగితే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నానండి. మేము బానిసలు కాదండి అయ్యా, పాకిస్తాన్ నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో వలస రాలేదండి అయ్యా, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగామండి. కానీ నీచాతి నీచంగా మమ్మల్ని చూడటం, బాధించడం బాధగా ఉందని ముఖ్యమంత్రి గారు. రెండోది, తిరుపతి లడ్డు విషయంలో అబద్ధాల మీద అబద్ధాలు రోజు వల్లించడం సమాజం నవ్వుకుంటుందండి. భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయండి. గుళ్ళకి వెళ్ళకూడదు, గుళ్ళో పెట్టే ప్రసాదం తినకూడదని అభిప్రాయం మీ మాట బట్టి వారికి కలుగుతుందండి. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఆపేయండి మీ అబద్ధాలని ఆపేసేసి గౌరవంగా క్షమాపణ చెప్తే బాగుంటుందని అనిపిస్తూ ఉందండి. క్షమాపణ లేకపోయినా పర్వాలేదు, ఇక్కడితో ముగిస్తే మంచిదని కూడా అనుకుంటా ఉన్నానండి. ముగించకుండా సిబిఐ దర్యాప్తు మీద మళ్ళీ ఒక కమిషన్ వేయటం అన్నది ఏంటి మీ ఉద్దేశం? అందరినీ ముద్దలకే పెట్టి జైల్లో పెట్టేద్దామనా ఏంటి ముఖ్యమంత్రి గారు? ఎన్నో రిపోర్ట్లు నెగిటివ్గా వచ్చాయే, ఎక్కడా పాజిటివ్గా లేదే. మాటికి గొడ్డు మాంసం అని, పంది మాంసం అని, చేప కొవ్వని, ఆవు కొవ్వని అబద్ధాలు వల్లిస్తూ ఉన్నారు. ఆపని ముఖ్యమంత్రి గారు, దేవుడి మీద భక్తి పోతా ఉంది. అయ్యా ఇది మంచి పని కాదు. అధికారం ఇచ్చారు, మనకి ఇచ్చేది కాదండి రాష్ట్రం, ప్రజలు ఇచ్చారు ఒకసారి అవకాశం, మళ్ళీ పోయింది, మళ్ళీ ఇచ్చారు. సద్వినియోగం చేసుకోండి ముఖ్యమంత్రి గారు, బాధించకండి. గౌరవంగా జీవించే మనుషుని గౌరవంగా జీవించనమండి, అంతేగాని మీకు బానిసలుగా చేసుకోవడం కోసం మా ఇళ్ల మీద దాడి చేయించే కార్యక్రమం స్వచ్ఛ పలకమని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఈరోజు చాలా దురదృష్టకరమైనటువంటి సన్నివేశం. అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయటం, సరే విడుదలవుతారంటే మళ్ళీ ఇంకో పీటీ వారెంట్ వేసి అరెస్ట్ చేయటం, ఈ విధంగా అరెస్టుల మీద అరెస్టులు చేసి జైల్లో పెట్టడం అది ఎంతవరకు సమంజసమో వారి విధంగా విడిచిపెడుతున్నారు. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ఈ విధమైనటువంటి అరెస్టులు మీరు ఈ రాష్ట్రంలో చేస్తే భయపడిపోయి ఏదో చేస్తారనుకుంటే అది చాలా పొరపాటు. మీరేం చేశారు? అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు, తర్వాత మన జోగి రమేష్ని అరెస్ట్ చేశారు, తర్వాత మన మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మరి అరెస్టే చేయలేదు కానీ మహిళ అయినటువంటి విడుదల రజనీ గారిని
మీరు ఇష్టం వచ్చినట్టుగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. తర్వాత మన ఎవరిది దమ్మనాయుడిని అరెస్ట్ చేశారు. ఈ విధంగా అరెస్టుల మీద అరెస్టులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ అరెస్టుల వల్ల ఏంటవుతుంది? బెదిరిపోయి ఏదో చేస్తామనుకుంటున్నారా? కాదు. దీనివల్ల రాటుదేలినితనం వస్తారు. మీరు ఏం చేస్తారన్నారే పొద్దున రాకమాని అంటారు. దీనికి పర్ఫెక్షన్ వచ్చింది. అర్థం కాలేదా? రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చింది దేనికోసం? మిమ్మల్ని పాలించమంటే ఏ విధంగా పాలించమని? ఈ విధంగా. ఎంత అన్యాయం అండి ఇది. ఈ విధంగా పాలించమంటే ఎవరైనా పాలిస్తారు, దానికేముంది? మీరు 4 తడవలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మీరు ఏ విధంగా పాలించాలో మీకు తెలీదా? మీకు తెలిసినటువంటిది ఏంటి? అరెస్టు చేసి భయపెట్టి మేము పాలిస్తామనుకుంటే చాలా పొరపాటు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడాను భవిష్యత్తుకి గట్టి పునాదులు వేశారు. ఇవాళ మీరు అరెస్టు చేయటం మూలంగా ఏమవుతుంది? ఏమీ కాదు. అంతేకాదు, చాలా స్పష్టంగా చెప్తున్నాను, నేను గుర్తుపెట్టుకోండి, మీరు ఈ విధమైనటువంటి దీనివల్ల ఒరిగింది ఏమీ ఉండదు. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మీరు వీళ్ళని అరెస్టు చేసి మీరు ఇంకేదో సాధించాలనుకుంటే చాలా పొరపాటు పడుతున్నారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అరెస్టులతో ఇక్కడికి ఆపండి. ఇక మీరు తిరుపతి లడ్డూ ప్రసాదానికి వెళ్తే అందులో ఇవి కలిసింది, అది కలిసింది, పందికోవు కలిసింది, గోమాంసం కలిసింది, ఇష్టం వచ్చినట్టుగా మీరు కామెంట్లు చేస్తున్నారు. అవి రుజువయ్యాయి. అది కాదు అని రుజువైంది. ఎవరు ఎంక్వైరీ వేసినటువంటి అధికారులే చెప్పారు. అది కాదు అని చెప్పినా కూడా మీరు వెంటనే మళ్ళీ ఇంకోటి వేశారు. ఇవాళ సింగిల్ మెన్ కమిషన్ ఇస్తున్నారు. ఏం చేయడానికి మీరు అందరినీ ఇదంటే దానికి చూస్తున్నారా? కాబట్టి ఈ పరిస్థితుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అంగీకరించే ప్రశ్నే లేదు, ప్రసక్తే లేదని మీకు నేను మనవి చేస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. అంబటి రాంబాబు గారి యొక్క ఇంటిపై దాడి, ఆయన మీద 7 గంటలు శైర్య విహారం చేసి ఆయన అంతం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం చేసినటువంటి కుట్రకి చెరపకురా చెడిదవు రాంబాబు గారిని చెడగొట్టాలని చూశారు. చివరికి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చెడిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రాంబాబు గారి యొక్క మనస్తత్వం ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఒకరిని బాధ పెట్టాలనో, కుల ప్రస్తావనలు తేవాలనో, కించపరచాలనో మాట్లాడే మనస్తత్వం కాదు. చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి వ్యక్తి, సెటారికల్గా మాట్లాడే వ్యక్తి. ఆయన మీద దాడి చేస్తూ ఉంటే, ఆయన కొడతాకి సిద్ధపడతా ఉంటే మాట్లాడచ్చు. మాట్లాడి వెంటనే రిపెంట్ అయిన పరిస్థితి మీద మీరు 7 గంటల్లో విన్యాసం చేశారంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారని కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు పరిపాలన మీ రెడ్ బుక్ రాజ్యాంగంతో నడుస్తూ ఉంది. అకౌంటబిలిటీ లేని పరిపాలన జరుగుతూ ఉంది. ఈరోజు ముద్రగల పద్మనాభం లాంటి పెద్ద మనుషులు ఈ రాష్ట్ర చరిత్రలో అతనికి ఒక అధ్యాయం అనేది ఉంది. కాపు ఉద్యమానికి ఉవ్వెత్ర తీసుకొచ్చినటువంటి మహానాయకుడు ఆయన మాటలు చెప్తా ఉంటే, భయపెట్టి మీరు రాజకీయాలు చేయాలంటే, లేకపోతే భయపెట్టి ఒక కులాన్ని దగ్గర తీసుకోవాలంటే ఈ రాష్ట్రంలో ప్రజలు కళ్ళు లేని కబోజులు కాదు. రాంబాబు గారి లాంటి ఉన్నత ఆశయాలు కలిగిన రాజకీయ నాయకుడి మీద దాడి చేయటం అమానుషంగా భావిస్తూ మరలా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన పరిస్థితి పూర్తిగా ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. తప్పకుండా ప్రాయచిత్తం అనుభవిస్తారని మీకు తెలియపరుస్తూ ఈ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.